మిషన్ భగీరథ కార్మికులు చిల్పకుంట్ల ప్లాట్లు చేస్తున్న కార్మికులందరూ 7 నెలల నుంచి జీతాలు చేస్తుంటే కూడా యాజమాన్యం మా మీద కనికరం లేకుండా, కనీసం ధర్నా చేస్తున్నాం అనే సోయి కూడా లేకుండా వాళ్ళందరూ మమ్మల్ని పక్కన పెట్టేసి ప్లాంట్కే తాళం వేసి పక్కన కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇదేంటంటే గవర్నమెంట్ నుంచి మాకు రావట్లేదు, మేము మీకు ఇవ్వట్లేదు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే పరిస్థితిలో మేము ఉన్నాం. మరి మా పిల్లల్ని మేము 7 నెలల నుంచి ఎట్లా పోషించుకుంటున్నామో, ఏం చేసుకుంటున్నామో మాకు తెలుసు. మేము చేసుకుంటా ఈ కంపెనీని కాపాడుకుంటూ వస్తే కూడా ఈ కంపెనీ మమ్మల్ని పెడదవ పట్టించి మమ్మల్ని ఉంటే ఉండ్రి లేకపోతే లేదనే పరిస్థితిలో అందరూ మమ్మల్ని బెదిరింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఇక్కడ మేము ఎదుర్కొంటున్నాం. మాకు గవర్నమెంట్ సహాయం చేసి అన్ని విధాలుగా మాకు కొంచెం జీతం కూడా మాకు చాలని జీతాలతో కూడా మేము ఈ కంపెనీని సాదుకుంటూ వస్తే మేమే మిమ్మల్ని సాస్తున్నాం అనే పరిస్థితిలో కంపెనీ ఇంజనీర్లు మాట్లాడడం జరుగుతుంది. మమ్మల్ని అసలు ఎంత చీడపురుగులా చూస్తున్నారంటే, ఇన్ని రోజుల నుంచి మేము చేసుకుంటూ వస్తుంటే కూడా మాకు ఒక గౌరవప్రదమైన పరిస్థితి లేదు. మాకు ఇక్కడ అసలు ఏమీ లేకుండా అయిపోతుంది. కాబట్టి మాకు గవర్నమెంట్ దయదలిసి మా మీద దృష్టి పెట్టి మాకు రావాల్సిన పెండింగ్ జీతాలు మరియు ఒరిజినల్ జీతాలు మాకు వచ్చే విధంగా మాకు సహాయం చేయాలని మేము ఇప్పుడు IFTU తరఫున, మిషన్ భగీరథ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.